Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనము. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదు. హల్లెలూయా. ఆ ఉద్యోగం అసాధ్యం అనుకుంటున్నారా? ఆ వివాహం అసాధ్యం అనుకుంటున్నారా? మీ కుటుంబస్తులు దేవుని దగ్గరికి రావడం అసాధ్యం అనుకుంటున్నారా? అనారోగ్యం నుండి స్వస్థత పొందడం అసాధ్యం అనుకుంటున్నారా? అప్పులు బాధల నుండి బయటికి రావడం అసాధ్యం అనుకుంటున్నారా? అభివృద్ధి పొందడం అసాధ్యం అనుకుంటున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత వారికి యుద్ధమే రాదు, కానీ వారు అనేకమైన శత్రువులపైన విజయం పొందారు. వారికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఎందుకంటే దేవుడు వారి పక్షాన ఉన్నాడు కాబట్టి. మీ సమస్యలు మీకు పెద్దవి కావచ్చేమో కానీ దేవునికి కాదు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సర్వ సృష్టికర్త అయిన దేవునికి, భూమి ఆకాశములు సృష్టించిన దేవునికి, యేసుక్రీస్తు ప్రభు వారికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కోడెల రక్తం ద్వారా కానీ మేకల రక్తం ద్వారా కానీ మనిషికి పాపక్షమాపణ దొరకడం అసాధ్యమని. ఈ లోకంలో దేని ద్వారా కూడా, ఈ లోకంలో డబ్బు ద్వారా కానీ, జ్ఞానం ద్వారా కానీ, మన శక్తి ద్వారా కానీ, మన కార్యాల ద్వారా కానీ పాపక్షమాపణ పొందుకోలేం. కానీ క్రీస్తు ప్రభువారు చిందించిన రక్తం ద్వారా, ఆయన చేసిన సిలువ యాగం ద్వారా, త్యాగం ద్వారా మనకి పాపక్షమాపణ దొరుకుతుంది. దేవుడు దాన్ని సాధ్యపరిచారు. క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుకున్న వారు క్షమాపణ పొందుతారని. మన జీవితంలో అసాధ్యం అనుకున్న కార్యాలు సాధ్యం అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? బైబిల్ సెలవిస్తుంది, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమని. దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయన వెతికే వారికి ఫలం దయచేయగలని నమ్మాలని. మీ విశ్వాసం ద్వారా మీ జీవితంలో అసాధారణమైన కార్యాలు చూస్తారని. రెండవదిగా, ఇట్టి కార్యాలు ఉపవాస ప్రార్థన వల్లే సాధ్యమని రాయబడింది. మన పాపాలు విడిచిపెట్టి మనల్ని మనము తగ్గించుకుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మన జీవితంలో అసాధారణమైన కార్యాలు చేస్తాడని. ఆ ఉద్యోగం మీకు ఇవ్వడం దేవునికి సాధ్యం. ఆ వివాహం జరిగించడం దేవునికి సాధ్యం. మిమ్మల్ని స్వస్థపరచడం దేవునికి సాధ్యం. ఆ ఇల్లు కట్టించడం దేవునికి సాధ్యం. మీకు ఆ గర్భఫలం ఇవ్వడం దేవునికి సాధ్యం. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. మీకు కూడా దేవుడు మీ పక్షాన ఉంటాడు కాబట్టి మీకు అసాధ్యమైంది ఏది కూడా ఉండదని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవయ్య, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో, విశ్వాసం ఉంచుతున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారం అందించండి. అసాధ్యం అనుకున్న కార్యాలు వారి జీవితంలో సుసాధ్యం చేయండి. గొప్ప మేలులతో వారిని తృప్తిపరచండి. మీరే సహాయాన్ని సహకారం అందించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.